హలో ఎవ్రీవన్. మనం రోజు ఫోన్లో మాట్లాడుతుంటాం. అదే ఫోన్లో మనం ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంకా స్టైలిష్గా ఉంటుంది కదా. మరి ఫోన్లో మాట్లాడడానికి కావాల్సిన సెంటెన్సెస్ అన్నీ ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫోన్ రింగ్ అవుతుంది అన్నప్పుడు మనం ఇలా అంటాం, ద ఫోన్ ఈజ్ రింగింగ్. ద ఫోన్ ఈజ్ రింగింగ్. నీ ఫోన్ రింగ్ అవుతుంది అన్నప్పుడు యువర్ ఫోన్ ఈజ్ రింగింగ్. యువర్ ఫోన్ ఈజ్ రింగింగ్ అని చెప్తాం. ఫోన్ కట్ అయింది అంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, ద కాల్ గోట్ డిస్కనెక్టెడ్. ద కాల్ గోట్ డిస్కనెక్టెడ్. ఫోన్ ఎత్తు. ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మనం ఫోన్ ఎత్తు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం, ఆన్సర్ ద ఫోన్. ఆన్సర్ ద ఫోన్. ఫోన్ ఎత్తడం లేదు, ఫోన్ ఎత్తుతలేరు అంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం, ఆమె ఫోన్ ఎత్తుతలేదు, అతను ఫోన్ ఎత్తుతలేడు అన్నప్పుడు మనం ఇలా అంటాం, హీ ఈజ్ నాట్ ఆన్సరింగ్ ద ఫోన్. హీ ఈజ్ నాట్ ఆన్సరింగ్ ద ఫోన్ అంటే అతను ఫోన్ ఎత్తట్లేరు. ఆమె ఫోన్ ఎత్తట్లేదు అన్నప్పుడు షీ ఈజ్ నాట్ ఆన్సరింగ్ ద ఫోన్. షీ ఈజ్ నాట్ ఆన్సరింగ్ ద ఫోన్. ఫోన్ కట్ చేసి మళ్ళీ నాకు ఫోన్ చేయని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, హ్యాంగ్ అప్ అండ్ కాల్ మీ అగైన్. హ్యాంగ్ అప్ అండ్ కాల్ మీ అగైన్. ఫోన్ కట్ చేయి అంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం, హ్యాంగ్ అప్ ద ఫోన్. హ్యాంగ్ అప్ ద ఫోన్. ఫోన్ కట్ చేయకు అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, డోంట్ హ్యాంగ్ అప్ ద ఫోన్. డోంట్ హ్యాంగ్ అప్ ద ఫోన్. హ్యాంగ్ అప్ అంటే ఫోన్ పెట్టేయి అని కూడా అంటాం కదా, అప్పుడు హ్యాంగ్ అప్. హ్యాంగ్ అప్ అంటే ఫోన్ పెట్టేయి అని. ఫోన్ పెట్టేయకు అంటాం, అప్పుడు డోంట్ హ్యాంగ్ అప్. డోంట్ హ్యాంగ్ అప్ అని చెప్తాం. దయచేసి ఫోన్ పెట్టేయకు అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, ప్లీజ్ డోంట్ హ్యాంగ్ అప్. ప్లీజ్ డోంట్ హ్యాంగ్ అప్. ఫోన్ కలవడం లేదు, సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం, ద కాల్ ఈజ్ నాట్ కనెక్టింగ్. ఐ థింక్ దెర్ ఈజ్ ఏ సిగ్నల్ ప్రాబ్లం. ద కాల్ ఈజ్ నాట్ కనెక్టింగ్ అంటే ఫోన్ కాల్ కలవడం లేదు. ఐ థింక్ దెర్ ఈజ్ ఏ సిగ్నల్ ప్రాబ్లం. అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉందనుకుంటా అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మనం హలో ఎవరు అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, హలో హూ ఈస్ దిస్. హలో హూ ఈస్ దిస్. బాగున్నారా, ఏం చేస్తున్నారు అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి, హౌ ఆర్ యూ. వాట్ ఆర్ యూ డూయింగ్. హౌ ఆర్ యూ. వాట్ ఆర్ యూ డూయింగ్. మీ పిల్లలు బాగున్నారా అని అడుగుతారు, అప్పుడు ఇలా అడగాలి, ఆర్ యువర్ చిల్డ్రన్ డూయింగ్ వెల్. ఆర్ యువర్ చిల్డ్రన్ డూయింగ్ వెల్. హలో ఎవరు మాట్లాడుతున్నారు అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, హలో హూ ఈజ్ స్పీకింగ్. హలో హూ ఈజ్ స్పీకింగ్. మీరు ఎలా ఉన్నారు అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి, హౌ హ్యావ్ యూ బీన్. హౌ హ్యావ్ యూ బీన్. ఊరికే చేశాను, ఏం చేస్తున్నారా అని ఊరికే చేశాను అంటాం కదా, అప్పుడు ఇలా చేస్తాం, ఐ జస్ట్ కాల్డ్ టు సీ వాట్ యు వర్ డూయింగ్. ఐ జస్ట్ కాల్డ్ టు సీ వాట్ యు వర్ డూయింగ్. ఇంకా ఏంటి విశేషాలు అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం, వాట్ ఎల్స్ ఈజ్ న్యూ. వాట్ ఎల్స్ ఈజ్ న్యూ. ఇంకా ఏంటి కొత్త విశేషాలు అంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం, నువ్వే చెప్పాలి అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, యూ షుడ్ టెల్ మీ. యూ షుడ్ టెల్ మీ లేదా యూ టెల్ మీ అని కూడా చెప్పొచ్చు. ఊరికే పలకరించడానికి ఫోన్ చేశాను అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, ఐ జస్ట్ కాల్ టు సే హాయ్. ఐ జస్ట్ కాల్ టు సే హాయ్. సరే ముందు నువ్వే చెప్పు అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, కమ్ ఆన్ యూ టెల్ మీ ఫస్ట్. కమ్ ఆన్ యూ టెల్ మీ ఫస్ట్. ఫోన్ స్పీకర్లో పెట్టావా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి, డిడ్ యూ పుట్ ద ఫోన్ ఆన్ స్పీకర్. డిడ్ యూ పుట్ ద ఫోన్ ఆన్ స్పీకర్. ఫోన్ స్పీకర్లో పెట్టి మాట్లాడు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, పుట్ ద ఫోన్ ఆన్ స్పీకర్ అండ్ టాక్. పుట్ ద ఫోన్ ఆన్ స్పీకర్ అండ్ టాక్. ఫోన్ స్పీకర్లో పెట్టొద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం, డోంట్ పుట్ ద ఫోన్ ఆన్ స్పీకర్. డోంట్ పుట్ ద ఫోన్ ఆన్ స్పీకర్. స్పీకర్ ఆఫ్ చేసి మాట్లాడు అంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, టర్న్ ఆఫ్ ద స్పీకర్ అండ్ టాక్. టర్న్ ఆఫ్ ద స్పీకర్ అండ్ టాక్. కాంట్ హియర్ యూ క్లియర్లీ. కాంట్ హియర్ యూ క్లియర్లీ అంటే నీ మాటలు స్పష్టంగా వినిపించడం లేదు, మీరు మాట్లాడేది నాకు క్లియర్గా వినిపించడం లేదు అంటారు కదా, అప్పుడు ఇలా చెప్తాం మనం, నీ గొంతు సరిగా వినిపించలేదు,
నీ వాయిస్ బ్రేక్ అవుతుంది అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి. యువర్ వాయిస్ ఈజ్ బ్రేకింగ్ అప్. యువర్ వాయిస్ ఈజ్ బ్రేకింగ్ అప్. నువ్వు ఖాళీగానే ఉన్నావా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. ఆర్ యూ ఫ్రీ రైట్ నౌ? ఆర్ యూ ఫ్రీ రైట్ నౌ? నువ్వు ఇప్పుడు ఖాళీగానే ఉన్నావా అన్నప్పుడు ఇలా అంటాం. నీతో కొంచెం మాట్లాడాలి అంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఐ నీడ్ టు టాక్ టు యూ ఫర్ ఏ వైల్. ఐ నీడ్ టు టాక్ టు యూ ఫర్ ఏ వైల్. నేను కొంచెం బిజీగా ఉన్నాను అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ యామ్ ఏ లిటిల్ బిజీ. ఐ యామ్ ఏ లిటిల్ బిజీ. నేను తర్వాత ఫోన్ చేస్తాను అంటాం, అప్పుడు ఇలా చెప్పాలి. ఐ విల్ కాల్ యూ లేటర్. ఐ విల్ కాల్ యూ లేటర్. మీతో ఒక నిమిషం మాట్లాడొచ్చా అని అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఏ మినిట్? కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఏ మినిట్? నేను ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను అంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఐ విల్ కాల్ యూ వెన్ ఐ యామ్ ఫ్రీ. ఐ విల్ కాల్ యూ వెన్ ఐ యామ్ ఫ్రీ. నేను ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను, నేను ఫ్రీగా అయ్యాక కాల్ చేస్తాను అంటూ ఉన్నప్పుడు మనం ఇలా చెప్తాం. మీరు ఫ్రీ అయ్యాక నాకు కాల్ చేయండి మర్చిపోవద్దు అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ ఫర్గెట్ టు కాల్ మీ వెన్ యు ఆర్ ఫ్రీ. డోంట్ ఫర్గెట్ టు కాల్ మీ వెన్ యు ఆర్ ఫ్రీ. తప్పకుండా చేస్తాను అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. షూర్ ఐ విల్ డూ దట్. షూర్ ఐ విల్ డూ దట్. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ నీడ్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్. ఐ నీడ్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను, పర్లేదు చెప్పు అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఐ యామ్ ఫ్రీ నౌ. గో హెడ్ అండ్ టెల్ మీ. ఐ యామ్ ఫ్రీ నౌ. గో హెడ్ అండ్ టెల్ మీ. ఎవరో ఫోన్ చేస్తున్నారు చూడు అంటాం కదా, అప్పుడు మనం ఇలా అంటాం. సీ హూస్ కాలింగ్. సీ హూస్ కాలింగ్. ఎవరో ఫోన్ చేస్తున్నారు చూడు అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఎవరి కొత్త నెంబర్ అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. హూస్ న్యూ నెంబర్ ఈజ్ దిస్. హూస్ న్యూ నెంబర్ ఈజ్ దిస్. ఫోన్ ఎత్తి మాట్లాడు అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఆన్సర్ ద ఫోన్ అండ్ టాక్. ఆన్సర్ ద ఫోన్ అండ్ టాక్. ఎవరు కావాలి అని అడుగు అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. ఆస్క్ హూమ్ దే వాంట్. ఆస్క్ హూమ్ దే వాంట్. కాల్ నెంబర్ సేవ్ చెయ్యి. ఆ నెంబర్ సేవ్ చెయ్యి అన్నప్పుడు మనం ఇలా అంటాం. సేవ్ ద ఫోన్ నెంబర్. సేవ్ ద ఫోన్ నెంబర్. మిస్ కాల్ వచ్చింది అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ గోట్ ఏ మిస్డ్ కాల్. ఐ గోట్ ఏ మిస్డ్ కాల్ అంటే నాకు మిస్ కాల్ వచ్చింది అని. ఫోన్ సైలెంట్లో పెట్టు అన్నప్పుడు మనం ఇలా అంటాం. పుట్ ద ఫోన్ ఆన్ సైలెంట్ మోడ్. పుట్ ద ఫోన్ ఆన్ సైలెంట్ మోడ్. వాట్సాప్ కాల్ రావడం లేదు అన్నప్పుడు మనం ఇలా అంటాం. వాట్సాప్ కాల్ ఆర్ నాట్ కమ్మింగ్ థాట్. వాట్సాప్ కాల్ ఆర్ నాట్ కమ్మింగ్ థాట్. వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కాల్ చెయ్యి అంటాం, అప్పుడు ఇలా అనాలి. మేక్ ఏ నార్మల్ కాల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ వాట్సాప్ కాల్. మేక్ ఏ నార్మల్ కాల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ వాట్సాప్ కాల్. ఎవరో మీకోసం ఫోన్ చేశారు, నీకోసం ఎవరో ఫోన్ చేశారు అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. సమ్ వన్ కాల్డ్ ఫర్ యూ. సమ్ వన్ కాల్డ్ ఫర్ యూ. ఇది రాంగ్ నెంబర్ అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. దిస్ ఈజ్ ద రాంగ్ నెంబర్. దిస్ ఈజ్ ద రాంగ్ నెంబర్. నాకు మళ్ళీ ఫోన్ చేయకు అంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. డోంట్ కాల్ మీ అగైన్. డోంట్ కాల్ మీ అగైన్. నేను నిన్న కాల్ చేశాను నీకు అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఐ కాల్డ్ యూ ఎస్టర్డే. ఐ కాల్డ్ యూ ఎస్టర్డే. ఎన్నిసార్లు చేసినా నువ్వు ఎత్తలేదు, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు ఎత్తలేదు అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఐ కాల్డ్ యూ మెనీ టైమ్స్ బట్ యూ డిడెంట్ ఆన్సర్. ఐ కాల్డ్ యూ మెనీ టైమ్స్ బట్ యూ డిడెంట్ ఆన్సర్. నా ఫోన్ రింగ్ అయినట్టు అనిపించలేదు కదా అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ డోంట్ థింక్ మై ఫోన్ ర్యాంగ్. ఐ డోంట్ థింక్ మై ఫోన్ ర్యాంగ్. ఒకసారి నీ కాల్ లాగ్ చూసుకో అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. చెక్ యువర్ కాల్ లాగ్ వన్స్. చెక్ యువర్ కాల్ లాగ్ వన్స్. నా కాల్ ఎందుకు ఎత్తలేదు, నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని అడిగినప్పుడు మనం ఇలా అంటాం. వై డిడెంట్ యూ పికప్ మై కాల్. వై డిడెంట్ యూ పికప్ మై కాల్. నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు నువ్వు, నాకు మళ్ళీ ఫోన్ చేయొద్దని ఇప్పటికే చెప్పాను అంటాం కదా, అప్పుడు మనం ఇలా అనాలి. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ నాట్ టు కాల్ మీ అగైన్. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ నాట్ టు కాల్ మీ అగైన్ అంటే నాకు ఇంకోసారి చేయొద్దని చెప్పాను కదా అన్నప్పుడు మనం ఇలా అంటాం.
నువ్వు రోజంతా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నావు. నువ్వు ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటావు అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. యూ హ్యావ్ బీన్ ఆన్ ద ఫోన్ ఆల్ డే. యూ హ్యావ్ బీన్ ఆన్ ద ఫోన్ ఆల్ డే. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగినప్పుడు మనం ఇలా అంటాం. హూ వర్ యూ టాకింగ్ టు. హూ వర్ యూ టాకింగ్ టు. నీ ఫోన్ లైన్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యువర్ లైన్ ఈజ్ ఆల్వేస్ బిజీ. యువర్ లైన్ ఈజ్ ఆల్వేస్ బిజీ. నేను వాళ్ళ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను అన్నప్పుడు మనం ఇలా అంటాం. దిస్ ఈజ్ హర్ ఫ్రెండ్ స్పీకింగ్. దిస్ ఈజ్ హర్ ఫ్రెండ్ స్పీకింగ్. కొంచెం ఫోన్ ఆమెకి ఇస్తారా అని అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. కుడ్ యూ ప్లీజ్ గివ్ ద ఫోన్ టు హర్. కుడ్ యూ ప్లీజ్ గివ్ ద ఫోన్ టు హర్. మనం చాలాసేపు మాట్లాడుకున్నాం అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. వీ హ్యావ్ బీన్ టాకింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. వీ హ్యావ్ బీన్ టాకింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. నేను ఇప్పుడు వెళ్ళాలి అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ షుడ్ గెట్ గోయింగ్ నౌ. ఐ షుడ్ గెట్ గోయింగ్ నౌ. తర్వాత మాట్లాడుకుందాం. లెట్స్ టాక్ లేటర్. లెట్స్ టాక్ లేటర్. సరే బాయ్, జాగ్రత్త అంటారు కదా, అప్పుడు ఇలా చెప్తాం. బాయ్, టేక్ కేర్. బాయ్, టేక్ కేర్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి డైలీ యూజ్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని హైప్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎంతవరకు యూస్ఫుల్ అయ్యిందనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.